ఫిషర్ అధిపతి విజయ్ మాల్యా ఇప్పుడు తనను తాను రక్షించే పనిలో పడ్డారా? అప్పుల్లో మునిగిపోయిన ఎయిర్లైన్స్ ను గాలికి వదిలేశాడా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఎయిర్లైన్స్ నష్టాల షాక్ తన లిక్కర్ బిజినెస్ కు తాకింది. దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డాడు షోకిల్లా రాయుడు. కింగ్ ఫిషర్ పని అయిపోయింది. ఇక ఎవరూ రక్షించలేని పరిస్థితి. ఇన్నాళ్లు రెక్కలు పట్టుకుని ఎగిరిన మాల్యా కూడా చేతులెత్తేశాడు. అన్నీ మూసి టైర్లలో గాలి తీసేసి షెడ్లో తోసేయటమే తర్వాయి. ఆర్థిక కష్టాలు అంతటితో ఆగితే పర్వాలేదు. కింగ్ ఫిషర్ ని గట్టెక్కించడానికి చేసిన ప్రయత్నాలతో లిక్కర్ బిజినెస్ కూడా మునిగిపోయే పరిస్థితి. యునైటెడ్ బ్రూవరీస్ లో షేర్లు తాకట్టు పెట్టి కింగ్ ఫిషర్ లో పోశారు మాల్యా. ఇప్పుడు ఉన్నది పోయింది, బాగున్నది పోయే పరిస్థితి. అసలు నడిపే సత్తా లేనప్పుడు లైసెన్సులు, పర్మిషన్లు ఎందుకని ఏవియేషన్ రెగ్యులారిటీ కమిటీ ప్రశ్నించింది. ఎయిర్లైన్స్ నడిపే సత్తా ఉందంటూ గొప్పలకు పోయాడని మాల్యాను దెప్పిపొడిచింది. డీజీసీఏ పరిశోధన ప్రకారం సగానికి పైగా ఫ్లైట్లను నడపటం లేదని, నివేదికలో చూపిన దానికన్నా సగం మంది ఉద్యోగులు ఎప్పుడో మానేశారని తేలింది. దీంతో ఫ్లైట్లు క్యాన్సిల్ చేయటం, చివరికి జీతాలు ఇవ్వలేకపోవడం, ఉన్న ఫ్లైట్లు ఎయిర్ హోస్టెస్ సమ్మె చేయటం, ఇలా అన్ని దరిద్రాలు ఒకేసారి మాల్యాను పట్టుకున్నాయి. కష్టాలు ఒక్కసారి మీద పడటంతో చేసేది లేక చెప్పకుండానే ఫ్లైట్లు రద్దు చేయటం మొదలుపెట్టాడు మాల్యా. తప్పుడు నివేదికను చూసిన డీజీసీఏ కింగ్ ఫిషర్ కోలుకోవచ్చేమోనని భావించింది. కానీ అంతకంతకు అప్పులు పెరిగిపోయాయి. ఎంతగా అంటే మాల్యా కంపెనీలో అత్యంత విలువైనదైన యునైటెడ్ స్పిరిట్స్ విలువ కంటే కింగ్ ఫిషర్ అప్పులే ఎక్కువయ్యాయి. ఆ తర్వాత మాల్యా కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ కూడా కింగ్ ఫిషర్ సెగ తగలటం మొదలైంది. కింగ్ ఫిషర్ మార్కెట్ వాల్యూ 700 కోట్లు, హోల్డింగ్ కంపెనీ విలువ 600 కోట్లు. కానీ అప్పులు మాత్రం 13,000 కోట్లకు పెరిగాయి. అందులోనూ ఈ కంపెనీలో అతని వాటా కేవలం 51% మాత్రమే. స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన ఎయిర్లైన్స్ కంపెనీల షేర్లన్నీ అమ్మితే ఎంతొస్తుందో అంతకంటే ఎక్కువ అప్పు కేవలం కింగ్ ఫిషర్ వల్ల వచ్చింది. దీంతో ఈ కంపెనీ వంకే ఎవరూ చూడటం లేదు. కొనాలన్న ఆలోచన కూడా ఎవరిలోనూ రావడం లేదు. మాల్యా ఎట్టి పరిస్థితుల్లోనూ తన ఎయిర్లైన్స్ ని గట్టెక్కించలేడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కింగ్ ఫిషర్ టైటానిక్ లా మునుగుతుంటే చూస్తూ ఉండటమే తప్ప వేరే గత్యంతరం లేదని నిపుణుల అంచనా. ఒకవేళ కింగ్ ఫిషర్ ని కాపాడాలని పూనుకుంటే మాల్యాకున్న అన్ని వ్యాపారాల్ని అమ్ముకోవాలి. దీంతో అసలు కింగ్ ఫిషర్ వంకే చూడడం మానేశాడు. ఎలా పోతే నాకేంటని వదిలేశాడు. తనను తాను రక్షించుకునే పనిలో పడ్డాడు.